ఎన్నికల్లో ఇవ్వని హామీలను సైతం సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారని మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి ఆర్టీసీ బస్టాండ్లో దివ్యాంగ శక్తి పథకాన్ని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. నాడు మహిళలకు నేడు దివ్యాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించడం ఎంతో శుభ పరిణామమన్నారు మంత్రి. దివ్యాంగ శక్తి దివ్యాంగులకు ఓ వరం లాంటిదన్నారు. రాష్ట్రంలో 12.5 లక్షల మంది దివ్యాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ఇక రాష్ట్రం అప్పుల్లో ఉన్నా కూడా సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గత ప్రభుత్వంలో గాడి తప్పిన ఆర్టీసీని నేడు గాడిలో పెడుతున్నామన్నారు. పేద ప్రజలకు ఆర్టీసీ సేవలు ప్రత్యేకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి మండపల్లి తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సమాజానికి స్త్రీశక్తి పథకాన్ని తీసుకొని వచ్చాం. ఆగస్టు 15వ తారీఖు నుంచి రాష్ట్రంలో ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అద్భుతంగా ఎక్కడా లేని విధంగా 50 కోట్ల ప్రయాణాలు జరిగిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. దీని ద్వారా లక్షలాది మంది మహిళల యొక్క కళ్ళల్లో సంతోషం చూడడమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఆ పథకానికి వచ్చిన ఆదరణ ఇంత అంతా కాదు. అది ఒక పక్కన జరుగుతూ ఉంటే ఎన్నికల హామీలో కూడా లేకుండా ఉండే మరొక పథకాన్ని ఈరోజు లాంఛనంగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు నా సొంత నియోజకవర్గం రాయచోటి పట్టణంలో ఎంతో అద్భుతంగా వందలాది మంది ప్రయాణికుల మధ్య ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. సమాజంలో మేము సైతం ఎక్కడా ప్రభుత్వం మా మీద తారతమ్యాలు చూపివ్వడం లేదు, ప్రభుత్వం అన్ని విధాలా మమ్మల్ని ఆదుకుంటుందనే ఒక మంచి లక్ష్యంతో ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ట్రావెల్ చేసే విధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఎన్రోల్ అయిన 12.5 లక్షల మందికి ఉచితంగా బస్ సౌకర్యాన్ని కల్పించేదానికి ఈరోజు ప్రారంభం జరిగింది. ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి మా అంచనా ప్రకారం సంవత్సరంలో 200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని తెలిసినా కూడా స్త్రీశక్తి పథకాన్ని ఎంత అద్భుతంగా ఆదరించారో ఈ పథకాన్ని కూడా ఆదరిస్తారనే నమ్మకంతో ఈరోజు ప్రజలకు చేయూతనివ్వడం జరిగింది.